నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. ఈ జిల్లాలో ప్రజా ప్రతినిధులకు ప్రజా సమస్యలపై ఎంత బాధ్యత ఉందో అర్థమవుతుందని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. గురువారం జెడ్పీ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జెడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ జిల్లా ప్రజా ప్రతినిధులు పనితీరు స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం విశేషం. ఇలాంటి ప్రజా ప్రతినిధుల వల్ల జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమావేశానికి హాజరు కాకపోవడం ఎంత బాధ్యతారాహిత్యమో అర్థమవుతోందన్నారు. దీనిపై తూర్పు కాపు చైర్మన్ యశస్విని మాట్లాడుతూ బాయ్కాట్ చేశారని, అన్నీ తెలిసే ఇలా మాట్లాడడం తగదన్నారు. ముఖ్యమంత్రితో సమావేశం కారణంగా హాజరు కాలేదని చెప్పడంతో చైర్మన్ కలగజేసుకొని మేము అయితే మా ముఖ్యమంత్రికి ఒప్పించి వాయిదా వేయించుకునే వాళ్ళమని అన్నారు. యశస్విని ప్రోటోకాల్లో డిప్యూటీ సీఎం ఫోటో ఎందుకు లేదని చెప్పగా ముందు ప్రజా సమస్యలు ఆ తర్వాత ప్రోటోకాల్ సంగతి పరిశీలిద్దామని జెడ్పీ చైర్మన్ చిన్నశ్రీను అన్నారు. ఇదిలా ఉండగా కుర్ల మండలంలో గొలగాం గ్రామంలో రోడ్డు వేయకుండానే నిధులు డ్రా చేశారని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సభలో తీర్మానం చేశారు. సంబంధిత శాఖాధికారుల దృష్టికి ఈ విషయం వచ్చిందా అని చైర్మన్ నిలదీశారు. ఉపాధి హామీ పథకంలో విజయనగరం మండలంలో నిధులు దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని కోరగా వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని చైర్మన్ సూచించారు. అంతేకాకుండా పెన్షన్లపై జరిగిన చర్చలో పలువురు మాట్లాడుతూ పెన్షన్లు మంత్రి నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నారని, ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే మీడియా సమావేశంలో గగ్గోలు పెట్టినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. చైర్మన్ దీనిపై పీడీని వివరణ కోరగా అసలు కొత్త పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఇవ్వడం లేదని, త్వరలో విధి విధానాలు ఖరారు కావాల్సి ఉందని తెలిపారు. ఏదేమైనా అలాంటి వాటిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా పెన్షన్లు నిలిపివేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని అంతా కోరారు. ఈ సమావేశంలో అరకు ఎంపీ తనుజారాణి, ఎమ్మెల్సీలు ఇందుకూరి రఘురాజు, సురేష్ బాబు, పార్వతీపురం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్, జెడ్పీ సీఈఓ, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. గిట్టుబాటు ధర కావాలని చెప్పి ప్రత్యేకంగా మరి గౌరవ సభ్యుల నుంచి రైతు ధరల సమస్యను సభ దృష్టికి తీసుకురావడం, మరి ప్రభుత్వం త్వరితగతిగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పి సభ తీర్మానించడం, అలాగే ఎవరైతే ఈ జిల్లా పరిధిలో కానీ పక్క జిల్లా పరిధిలో కానీ ఉత్తరాంధ్ర పరిధిలో ఎవరైతే ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న పంటని కొనుగోలు చేస్తున్నారో వారితో కూడా జిల్లా కలెక్టర్స్ ఒక కమిటీగా ఫార్మ్ అయ్యి కమిటీ చేసి మరి వారికి 2400 ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి గిట్టుబాటు ధర ఉందో గిట్టుబాటు ధర అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జిల్లా కలెక్టర్ నేతృత్వంలో చర్యలు ఇమీడియట్గా దాన్ని అమలు పరచాలని చెప్పి ఈ సభ వారిని కోరడం జరిగింది. అలాగే మిగతా విషయాలు కూడా ముఖ్యంగా తాగునీటి గురించి కానీ విద్యుత్ శాఖ గురించి కానీ మరి ఎవరు కూడా ఇబ్బంది రాకుండా ఉండాలని, ఏదైతే ఉపాధి హామీ ఉందో మరి కొత్త చట్టం వస్తుందో ఆ చట్టాన్ని కూడా మరి కొత్త చట్టం కూడా మరి వేతనదారులకు అందరికీ కూడా అవగాహన కల్పించాలని, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని చెప్పి మరి ముఖ్యంగా డుమా అధికారులు కోరడం అనివ్వండి, డిఆర్డీఏ సంబంధించి కొత్త పెన్షన్స్ విధానాన్ని లేదు ఇప్పుడు పెన్షన్లో జరుగుతున్న విధానాన్ని కొంత మార్పులు చేర్పులతో కొంత ఇబ్బందులు జరుగుతున్నాయి, స్థానికంగా పరిస్థితులు ఇబ్బందులు జరుగుతున్నాయి, ఆ ఇబ్బందుల్ని తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ప్రజాప్రతినిధుల నుంచి మరి విజ్ఞప్తి రావడం, కింద నుంచి మరి సభ్యుల నుంచి దాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఇరు జిల్లాల కలెక్టర్ దృష్టికి తీసుకురావడం, తప్పకుండా వారు చర్యలు తీసుకుంటాం, తప్పకుండా ఎవరు కూడా అలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం, పెన్షన్ పంపిణీలో ఎటువంటి ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తామని చెప్పి వారు చెప్పడం, హౌసింగ్ సంబంధించి కూడా వారిని అడిగాం, కొత్త హౌసింగ్స్ ఏమైనా శాంక్షన్స్ వచ్చాయని చెప్పి అడిగాం, మరి తప్పకుండా అలాంటి కొత్త హౌసింగ్ శాంక్షన్స్ ఏమి ప్రభుత్వం నుంచే రాలేదు 2 సంవత్సరాల కాలంగా అని చెప్పారు. గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇళ్లనే హౌసింగ్స్నే కంటిన్యూ చేస్తామని చెప్పారు హౌసింగ్ అధికారులు. అలాగే ముఖ్యంగా ఏదైతే మహిళలకు 0 వడ్డీ మరి వస్తుందా అని చెప్పి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున ముఖ్యంగా మా పార్లమెంట్ సభ్యురాలు వారు ప్రశ్నించడం, మరి దానికి వారి అధికారులు చెప్పడం అలాంటి పథకం ఏది లేదు, మరి ఖచ్చితంగా అలాంటి పథకాన్ని అమలుపరచట్లేదు, ఏదైతే రుణాలు తీసుకున్నారో రుణాలకి వడ్డీ ఖచ్చితంగా వారు ఆ సభ్యులే కట్టుకోవాలని చెప్పి మరి అధికారులు చెప్పడం, మరి ఆ విధానాన్ని అమలుపరచండి అని చెప్పి ఈ సభ్యులందరం కూడా ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న 0 వడ్డీ విధానం ఉందో ఆ విధానం అమలుపరచండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మరి అధికారుల ద్వారా కోరుతా ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారి ద్వారా కోరడం, ఇవన్నీ కూడా అన్ని విషయాల్ని కూడా ముఖ్యంగా మరి టేకప్ చేస్తాం. చాలా విషయాల్ని ప్రజల తరఫున ఈ ప్రభుత్వంకి తెలియజేస్తామని చెప్పి మరి దీంట్లో పార్టిసిపేట్ చేసిన అధికారులు కానీ సభ్యులు కానీ ముఖ్యంగా మా జిల్లా అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా ప్రత్యేకించి మా సీఈఓ గారికి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ముగిస్తాం.